హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో హౌస్ ట్యాక్స్ అనేది ఎలా పే చేసుకోవాలనేది చూద్దామండి. సో, ఇక్కడ మనం హౌస్ ట్యాక్స్ పే చేయడానికి మనం ఫస్ట్‌గా మనం విండోస్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తాం. సో, మనం గూగుల్ వెబ్‌సైట్‌లోకెళ్ళాక గూగుల్ సెర్చ్ బార్‌లో జీవీఎంసీ హౌస్ ట్యాక్స్ అని ఇస్తామండి. మేము ఉండేది విశాఖపట్నం కాబట్టి మేము జీవీఎంసీ అండర్‌లో వస్తాం కాబట్టి సో, జీవీఎంసీ హౌస్ ట్యాక్స్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. సో, జీవీఎంసీ హౌస్ ట్యాక్స్ సెర్చ్ చేశాక, ఇక్కడ మనకు ఫస్ట్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఒక వెబ్‌సైట్ మనకి చూపెడుతున్నారు కదండీ! సో, అది మనం క్లిక్ చేస్తాం. సో, ఇది మనం క్లిక్ చేశాక కింద లెఫ్ట్‌లో చూస్తే ప్రాపర్టీ ట్యాక్స్ ఆర్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అని ఉంటది. అలాగే వాటర్ చార్జ్డ్ మీటర్ అని. సో, ఈ వాటర్ చార్జ్డ్ మీటర్ ఏంటంటే, మనం వాటర్ బిల్ అనేది పే చేసుకోవాలనుంటే, ఈ వాటర్ చార్జ్డ్ మీటర్ అని పే చేస్తామండి. సో, ఇక్కడ మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనం పేమెంట్ జేసుకోవాలి. కాకపోతే నేనిక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వీడియో చేస్తున్నాను కాబట్టి, సో, ప్రాపర్టీ ట్యాక్స్ క్లిక్ చేసుకుంటాం. సో, మనకి సిటిజన్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతదండి. ప్రాపర్టీ ట్యాక్స్ మనం క్లిక్ చేద్దాం అనుకున్నప్పుడు. సో, ఇక్కడొచ్చేసి చూస్తే హౌస్ ట్యాక్స్ అండ్ వీఎల్టీ పేయిస్ టు పే క్లిక్ హియర్ అని ఉంది. సో, మనం బిల్డర్స్ పే క్లిక్ చేసాక, ఇక్కడ మనకొక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిందండి. మన అసెస్మెంట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవ్వమని. సో, ఇక్కడ మన అసెస్మెంట్ నంబర్ ఇస్తాము. అలాగే మన అసెస్మెంట్ నంబర్ ఇచ్చాక మన ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తాం. సో, అసెస్మెంట్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇచ్చి ప్రొసీడ్ నొక్కితే సో, మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి కనబడతాయండి. ఓనర్ నేమ్, ఓనర్ అడ్రెస్, మొబైల్ నంబర్, ఓల్డ్ అసెస్మెంట్ నంబర్, న్యూ అసెస్మెంట్ నంబర్. సో, ఇవన్నీ చెక్ చేసుకున్నాక మనకి ఎంతొచ్చింది హాఫ్ ఇయర్లీ టాక్స్ ఎంత, ఫుల్ ఇయర్ టాక్స్ ఎంతని. సో, ఈ 2 చూసుకుంటే నాకు 7689 వచ్చింది. సో, మనం అక్కడ ఎంత పే చేద్దాం అనుకుంటే మనం అంత అమౌంట్ ఎంటర్ చేయాలి. సో, నేను టోటల్ అమౌంట్ పే చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను టోటల్ 7689 ఎంటర్ చేసి ప్రొసీడ్‌కెళ్తున్నానండి. సో, మనం ఎంటర్ చేసి ప్రొసీడ్‌కెళ్ళాక మనకి పేమెంట్ గేట్‌వే అనేది ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఈ పేమెంట్ గేట్‌వేలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్యూఆర్. సో, మనం ఎలా పే చేయాలనుకుంటున్నాం అనేది మన దాన్ని బట్టి అండి. మనం ఎలా పే చేస్తాం అనేది చూసుకొని మనం అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో, నెట్ బ్యాంకింగ్ అయితే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనం బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మనం నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి కడతాం. అలాగే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అంటే మన కార్డ్ నంబర్ ఇస్తాం, ఎక్స్‌పైరేషన్ నంబర్ ఇస్తాం, సీవీవీ నంబర్ ఇస్తాం. అలాగే మన నేమ్ ఇచ్చి పేకెళ్తాం. కాకపోతే నేనిక్కడ యూపీఐ క్యూఆర్ ద్వారా పే చేద్దాం అనుకుంటున్నాను. సో, యూపీఐ క్యూఆర్ ఓపెన్ చేసి ఈ స్కానర్ అనేది నేను నా ఫోన్‌పే, గూగుల్ పే లేదంటే పేటీఎం ఇలా కట్టొచ్చండి. సో, నేను ఫోన్‌పే ద్వారా కట్టాలనుకుంటున్నాను కాబట్టి సో, ఈ యాప్ ఈ ఫోటో స్కాన్ చేసి సో, నేను నా ఫోన్‌పేలో పే చేస్తున్నానండి. సో, ఇది స్కాన్ చేయగానే నా ఫోన్‌పేలో మనం ఎంత అమౌంట్ కడుతున్నామో 7689 అనేది నాకు లింకొచ్చింది. సో, అది నేను నా ఫోన్‌పే యాప్‌లో కంప్లీట్ చేశానండి పేమెంట్. పేమెంట్ అక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ మనకి ఈ పేమెంట్ పేజ్ అనేది రిఫ్రెష్ అయ్యి, మనకి బిల్ పేమెంట్ రిసిప్ట్ అనేది మనకి జనరేట్ అవుతుందండి. సో, ఈ జనరేట్ అయిన బిల్ పేమెంట్ రిసిప్ట్‌ని మనం డౌన్‌లోడ్ ఆర్ ప్రింట్ చేసుకుంటాం. సో, నేనిక్కడ సిస్టమ్‌లో చేస్తున్నాను కాబట్టి నేను జస్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను నా సిస్టమ్‌లో. సో, డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. సో, ఈ విధంగా మనం హౌస్ ట్యాక్స్ అనేది ఈజీగా కట్టుకోవచ్చండి గూగుల్‌లో చూసి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు వంశీ బైట్స్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వంశీ బైట్స్. థాంక్ యూ.